హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షైడీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇదిగో చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. ఇంకా అసలు ఫ్రైడే రోజు నైట్ ఎంత పెద్ద వర్షం పడిందో తెలుసా అండి. అసలు ఉరుములు మెరుపులతోటి చాలా పెద్ద వర్షం అయితే పడిందనమాట. ఇంకా నైట్ అయితే పన్నీరు, కర్డ్, మిల్క్ అయితే ఆర్డర్ చేశారు. అవి వచ్చేసాయి. ఇంకొచ్చేసి ఏంటంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నా అంటే పెసరట్టు అండి. చాలా డేస్ అయిందనమాట పెసరట్టు చేసేసి. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ తింటాం మేము పెసరట్టే. ఇంకా ఎప్పుడు ఇడ్లీ దోశనే అవుతుంది కదా అన్నట్టు ఇంకా ఆ రోజు నైట్ అంటే ఫ్రైడే రోజు నైట్ పెసరట్టుకి అయితే నానబెట్టేశాను. ఇంకా అదే గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా పల్లి చట్నీకి కూడా వేయించేసి పక్కకు పెట్టేసుకున్నాను. అది కొంచెం చల్లారాలి. అసలు ఆ నైట్ ఇంత పెద్ద పెద్ద ఉరుములు అసలు పెద్ద వర్షం అయితే పడింది అనమాట. చాలా చల్లగా అయిపోయింది సాటర్డే మార్నింగ్కి మాత్రము. ఇంకా పప్పు అయితే గ్రైండ్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు లేచేసి ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. ఎట్టాగో హాఫ్ డే వేసే స్కూలు, దట్టు సాటర్డే, ఎవ్రీ సాటర్డే కూడా హాఫ్ డేనే ఉంటుంది. ఇంకా ఇదిగోండి, ఇది కూడా పల్లీలు కూడా చల్లగా అయిపోయాయి. ఇంకా వీటిని కూడా గ్రైండ్ చేసేసి చట్నీ అయితే చేసేసానండి. చట్నీ చేసేసిన తర్వాత ఇదిగోండి పెసరట్టు అయితే పోసేసాను అన్నమాట. మా చిన్న పాపకి మా పెద్ద పాపకి ఇద్దరికి పెసరట్టు అంటే చాలా ఇష్టము. దట్టు మంచి ప్రోటీన్ కూడా కాబట్టి కొంచెం ఇష్టంగా కూడా తింటారు. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి దానిపైన అయితే వేసేసాను. యాక్చువల్గా ఈ వీడియోలో ఏంటంటే కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయండి. ఉన్న క్లిప్స్ వరకే నేను ఎడిట్ చేసేసి వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇదిగోండి రెడీ అయిపోయారు. పెద్ద పాప తినేసింది. ఇంకా తను రెడీ అయిపోయింది, చిన్నదైతే తినేస్తుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా సర్వెంట్ వచ్చి ఇంకా తను ఇల్లు తుడిచేసి గిన్నెలు అయితే కడిగేసి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎవ్రీ సాటర్డే మ్యాక్సిమము తనే దీపం పెడతారనమాట. ఇంకా ఆయనైతే పూజ చేసేసారు. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చాక మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇదిగోండి బట్టలు కూడా అయిపోయాయి, వాటిని అయితే ఆరేసాను. ఇంకా ఆరేసిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. చెప్పాను కదా మార్నింగ్ పన్నీర్ ఆర్డర్ చేసామని. ఇంకా పన్నీర్ బటర్ మసాలా అయితే చేస్తున్నాము. ఇది వచ్చేసి ఏంటంటే మామిడికాయలండి. వరంగల్ వెళ్ళాం కదా, వరంగల్ వెళ్ళినప్పుడు పచ్చి మామిడికాయలు అయితే తీసుకొని వచ్చాము. ఇంకా వాటిని అయితే తురిమి పెట్టారు మా హస్బెండ్. ఇదిగోండి, ఇది పన్నీర్ బటర్ మసాలాకు ఇంకా అవి అయితే చల్లగా అయిపోయినాయి వేయించినవన్నీ. ఇంకా వాటిని గ్రైండ్ చేయాలన్నమాట. ఇంకా దాంట్లో కావాల్సినవన్నీ ఇంక కొన్ని కూడా తీసుకుంటున్నాను. ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేసేసానండి. రెసిపీ అయితే పెద్దగా షూట్ చేయలేదన్నమాట. ఇంకా రైస్ కూడా అవుతుంది ఒక పక్కకి. ఇదిగోండి కర్రీ కూడా ఫైనల్ అనమాట. దీంట్లో ఈ తురిమిన దాంట్లో ఏంటంటే పసుపు, కారం, ఉప్పు, అదేవిధంగా ఏంటంటే కొంచెం జీలకర్ర కాదులేండి, మెంతులు ఉన్న ఆవాలు పౌడర్ చేసి వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ దాన్ని అయితే పోపు పెట్టేశాను. ఇంకా లంచ్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఆరిపోయిన బట్టలు ఉంటే ఇంకా వాటిని అయితే టీవీ చూసుకుంటూ మడత పెడుతున్నాను. ఇదిగోండి ఈరోజు రెసిపీస్ వచ్చేసి సాటర్డే రోజు పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫాస్ట్ కూడా అయిపోతుంది అన్నమాట ఇది. అందుకోసమే ఎక్కువ మ్యాక్సిమం సాటర్డే మా ఇంట్లో పన్నీర్ కర్రీనే ఉంటుంది, లేకపోతే గుత్తి వంకాయ ఉంటుంది. ఇదిగోండి మ్యాంగోది తురిమింది పచ్చడి, రైసు, ఇంకా మజ్జిగ చారు అయితే చేశాను అనమాట. ఇంకా లంచ్ అయితే చేసేసామండి. పిల్లలు వచ్చాక అందరం ఇంకా సడన్గా బయటికి వెళ్ళామన్నమాట. సడన్గా ఏం కాదులేండి, వెళ్ళాలని ఉంది ప్లానింగ్, కానీ సండే వెళ్దాం అనుకున్నలే కానీ సాటర్డే రోజు, ఎందుకంటే మా చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ కూడా ఉంటుంది. దట్టు అప్పటికే 2:30 అలా అవుతుంది, తనకేమో 5 o'clockకే క్లాసు. ఇంకా అయినా కూడా మా హస్బెండ్ ఒక 1 hour అలా వెళ్ళేసి వద్దాం పదా అనేసరికి సరే అని కొండపూర్ అయితే వచ్చాము. ఎందుకు అంటే నెక్స్ట్ కమింగ్ వీక్ మా పెద్ద పాప బర్త్డే ఉందన్నమాట. తన షాపింగ్ కోసం వచ్చామండి. నేను పైకి వేసుకున్నా. బ్రాండ్ వస్తున్నా. నాకు స్కిన్నీ ఫిట్ వద్దు, ಚೆನ್ನಾಗಿ ఉంటుంది స్కిన్నీ ఫిట్. ఏం చూస్తున్నా? ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసాము. నెక్స్ట్ కొన్ని అందులోనే మార్కెట్ ఉంటే కొన్ని
ఇంట్లో కావాల్సిన సరుకులు ఉంటే ఇంకా అవి కూడా అన్నీ తీసుకున్నామండి. వామ్మో ఈ పిల్లల షాపింగ్ ఏమో లే కానీ మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి కావాలి అంటారు. అసలు చెప్పిన మాట అనేది వినేదే లేదండి. ఏదో మొత్తానికైతే ఒక ఫైంట్ ఏమో దొరికినట్టుంది, ఒక టాప్ ఏదో దొరికింది. ఇంకా అవైతే తీసేసుకొని తట్టు టైం లేదన్నట్టు ఇంకా హడావుడిగా అయితే వచ్చేసాము. ఈ హడావుడిగా వచ్చేటప్పుడు పెద్ద పొరపాటు ఏమైపోయిందని, పొరపాటు కాదులేండి, వాటర్ బాటిల్ మర్చిపోయి వచ్చామండి అక్కడే. మా దగ్గర నుంచి అక్కడికేమో 1/2 అవర్ అన్నమాట. ఇక మళ్ళీ అప్పుడు యాక్చువల్గా అప్పుడు చూసుకోలేదు ఏంటి ఇంటికి వచ్చిన తర్వాత బాటిల్ వెతికేసరికి బాటిల్ మిస్ అయిపోయిందనమాట. అప్పుడు ఎంత అవుతుందంటే టైం వచ్చేసి 7 అవుతుందండి. అప్పుడు మళ్ళీ మా పెద్ద పాపను మా హస్బెండ్ ఇద్దరైతే వెళ్ళేసి బాటిల్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అందుకోసమే మళ్ళీ నేనేమో మా చిన్న పాపనేమో డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసేసి ఇంకా తెచ్చిన సరుకులు ఉన్నాయి కదా అవన్నీ అయితే ఎక్కడివక్కడైతే సర్దేశానమాట. ఇంకా నేను ఒక్కదాన్ని సర్దేసేసరికి ఇంకా వీడియో తీయడానికి మాత్రం కుదరలేదండి. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు ఆయిల్ ప్రిపేర్ చేశాను కదా, ఇక ఆయిలే ఇంకా ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి అవ్వలేదు ఈ ఫిల్టర్. ఇంక అందుకోసమే నైట్ ప్రశాంతంగా డిన్నర్ అయిపోయాక కూర్చొని ఇంకా ఈ ఆయిల్ని అయితే ఫిల్టర్ చేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆయిల్. ఎందుకంటే గుంటగరగా రాక ఎక్కువ ఉంది కాబట్టి ఆయిల్ మంచిగా వచ్చిందనమాట. పెడితే కూడా చాలా బాగుంటుంది. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.